ఖమ్మం అంబేద్కర్ నగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులతో జాగృతి అధ్యక్షురాలు కవిత ర్యాలీ చేశారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నాను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అంబేద్కర్ సెంటర్ వద్ద విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన కవిత భూదాన్ భూ నిర్వాసితులు బాధితులను పరామర్శించారు. ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరుగుపోతుంది. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇండ్లన్నీ. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినరు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగుంది. నన్ను చాలా మంది అడిగినారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పా. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకు ముందు రాగానే ఏందే వేదిక మీద కొంచెం రిలాక్స్ ఉండొచ్చు కదా. వచ్చిన తర్వాత అదే చెప్పా మీకు, నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచి. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ దగ్గర ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, ఖమ్మం భూదాన భూముల వివాదం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేయడం, వారి దగ్గర డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారి దగ్గర రికవర్ చేయడం కోసం ఇప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్న ప్రక్రియ ఒకవైపు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు వారికి పూర్తిగా సర్వే కొనసాగించి 15 లోపు ఇల్లు ఇస్తామని మంత్రులు ప్రకటన చేయడం. ఒకవైపు ఇప్పుడు చూసుకున్నట్లయితే భూదాన భూముల నిర్వాసితులను కలిసేందుకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అదేవిధంగా డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న విశారదన్ మహారాజు ఇద్దరు కూడా పరామర్శకు వచ్చారు. పరామర్శ అనంతరం ప్రజలతో కలిసి మాట్లాడారు. ప్రజలు మొత్తం కూడా ఆవేదన ఇల్లు కూల్చిన విధానాన్ని చెప్పి వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపించిన పరిస్థితి ఉంది. అప్పటి వరకు వారితో మాట్లాడి అక్కడి నుంచి సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడిని పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న కవిత ఒక్కసారిగా తమ స్టాండ్ ను మార్చుకుని మొత్తం జడ్పీ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం అందజేసిన తర్వాత కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించడంతో ఒకసారిగా అటు పోలీసులకు అటు కవిత కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఒక మహిళ కానిస్టేబుల్ కూడా గాయాలైన ఆమెను ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కొనసాగుతుంది. ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటికి మంచిది కాదు. మొత్తంగా రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇంతమంది మహిళలు ఇక్కడ ఏడుస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు అంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తేనే కొన్ని పార్టీలకు సంబంధించి కూడా ఎగ్జిబిషన్ లాగా ఉంది ఈ పర్యటన అంటూ కూడా అటు ఇంకో ప్రతిపక్ష పార్టీలను కూడా చురుకలంటించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో అక్కడే వాళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆర్డీఓ తో కూడా చర్చలు జరిపారు. అయితే
కలెక్టర్ వచ్చి తమ దగ్గర సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే తాము ఇక్కడ నుంచి కదులుతామని కూడా బేసిపించుకొని కూర్చోవడంతో అటు డిఎస్పీ పార్టీకి సంబంధించి ఇటు తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొంత ఆ తోపులాట అయితే కొనసాగింది. వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా భూదాన భూముల వివాదం అయితే రాజకీయ కోణంలో మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతమైన హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్